ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న వరుస పరిణామాలకు నిరసనగా విశాఖలోని కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అని వామపక్ష నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వానికి గీతం విశ్వవిద్యాలయంపై ఉన్న శ్రద్ధ ఏయూపై లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏం చేస్తూ ఉన్నారని నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న వరుస వివాదాలపై వామపక్షాలు ఆందోళన బాట పట్టాయి. తక్షణమే ఏయూలో శాంతిని నెలకొల్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు వామపక్ష నేతలు ఉన్నారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నెంబర్ 1 ప్లేస్కి తీసుకెళ్తా ఉంటారు. పరిస్థితి ఏ విధంగా ఉందంట? నారా లోకేష్ గారు ఈరోజు అసెంబ్లీలో ఆంధ్ర యూనివర్సిటీని రాష్ట్రంలో దేశంలోనే ఉన్నత యూనివర్సిటీగా తీర్చిద్దామంటున్నాడు. ఆయన మంచిదే, సంతోషం. ముందు మీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీపీ మోకలు 100 సంవత్సరాల ఘన చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీలో మత్స్యామరాశ ధ్వంసం చేస్తున్నారు. విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. విద్యార్థుల్ని అసభ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారు. జాతీయ కార్మిక సంఘాల జెండాల్ని, జాతీయ విద్యార్థి సంఘాల జెండాల్ని, దళిత సంఘాల జెండాల్ని ధ్వంసం చేశారు. అది కూడా మీ పోలీసు సమస్యలో పోలీస్ యాక్ట్ 30 ఉండే నిబంధనలు ఉండే సందర్భంలో వాళ్ళ సమస్యలోనే ఈ కార్యక్రమం ఈ విధ్వంసం చేస్తూ ఉన్నారు. పోలీసులు మీ పాలకులంతా కూడా నిశ్చేషలాగా చోద్యం చూస్తున్నారు. కాబట్టి నిజంగా మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి ఆంధ్ర యూనివర్సిటీని ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పినంటే ముందు ఈ అరాచక శక్తులు అరెస్ట్ చేయండి, కేసులు నమోదు చేయండి, జైల్లో పంపించండి, శాంతియుత వాతావరణం అక్కడ నెలకొల్పండి, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు యూనివర్సిటీలు లేకుండా చర్యలు చేపట్టండి. గీతం యూనివర్సిటీని ముఖ్యంగా ఇలా ఆంధ్ర యూనివర్సిటీ దాడికి ప్రధాన కారణంగా గీతం యూనివర్సిటీకి మననే భూములు కేటాయించారు. అక్రమంగా అన్యాయంగా భూములు కేటాయించడంతో పాటు గీతంని పెద్ద ఎత్తున ఫోకస్ చేసి గీతంలో పెద్ద ఎత్తున అక్కడ పెద్ద ఎత్తున అడ్మిషన్ రావడానికి ఈ ఆంధ్ర యూనివర్సిటీ కూడా పనికిరాదని చెప్పడానికి ఆంధ్ర యూనివర్సిటీలో అలకలం జరుగుతుందని దాన్ని చిత్రీకరించి ఆ రకంగా ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పరువుని ప్రతిష్టని దెబ్బతీసి మసకబార్చి గీతంని పెంచడానికి కుట్ర చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే లోకేష్, అందుకే మరి చంద్రబాబు, అందుకే శ్రీభరత్ ఎవరు నోరిప్పకుండా ఎలా సోద్యం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీ గురించి అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? గీతం యూనివర్సిటీకి భూములు కేటాయించడం గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆయన దృష్టిలోనే లేదు. ఆంధ్ర యూనివర్సిటీలో గొడవలు జరుగుతున్నాయి, విద్యార్థుల్ని బాడీ షేమింగ్ చేస్తున్నారు, భారత్ మాతాకి జై అంటూ విద్యార్థుల అమ్మల్ని తిడుతున్నారు, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి ఈమె క్రిస్టియన్, ఈమె మీద దాడి చేయండి అని చెప్తున్నారు. ఇవేవి మన చంద్రబాబు నాయుడు గారికి కనిపించవు. 100 సంవత్సరాల ఘన చరిత్ర. నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు, శాఖ నిర్వహణ లేదు, ధ్వజం పాతడం లేదు, అక్కడ ప్రార్థన చేయడము లేదు, కర్రసాము తిప్పడము లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏబీవీ వాళ్ళు, బయట వాళ్ళే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్సా బయట నుండి వాళ్ళ ప్రచారకులు వచ్చి బాస్కెట్బాల్ గ్రౌండ్లో ధ్వజం పాతి గోండాయిజం చేయడానికి విద్యార్థులను తన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులను కొట్టారు. ఏం చంద్రబాబు నాయుడు గారికి ఇవేమీ కనిపించట్లేదా? ఒక్క గీతం యూనివర్సిటీ కనబడుతుందా? ఏయూలో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులను వెంటనే చక్కదిద్దాలి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.